ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నాను. మన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభువునైనటువంటి మన యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ కూడా తన సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచి 2026వ సంవత్సరం జనవరి నెల ఆఖరి దినమున 31వ తారీఖు సాయంత్రకాల సమయంలో ఈ మెసేజ్ చెప్పడం జరుగుతుంది. ఈ క్షణం వరకు కూడా మనలందరినీ దేవుడు తన మహాకృపచేత బ్రతికించి, దీవించి, ఆశీర్వదించి మనలను, మన కుటుంబ సభ్యులను, మన సంఘ బిడ్డలను, మన దేవుని సేవకులను, మన రక్త సంబంధికులను, మనలందరినీ కూడా తన మహిమతో వర్ధిల్లింపజేసి ఆయన ప్రేమను మన ఎడల కనపరిచినందుకు దేవునికి ఎంతైనా మనము రుణస్థులమై ఉన్నాము. మర్చిపోకండి, దేవుని యొక్క బిడ్డలమైన మనందరము ఒక విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఈ మాట నేను మీతో తెలియజేస్తున్నానంటే, ఉదయకాల సమయం నుండి రాత్రికాల సమయం వరకు మనము ఎన్నో పనిపాట్లలోనూ, ప్రయత్నాల్లోనూ, మాటల్లో, తలంపుల్లో, ఆలోచనలో, ఎన్నో పరిస్థితుల్లో మనం ఎదురుకెళ్తూ ఉంటాం. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనము ఏమి చేసినా, ఎక్కడ నివసిస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఎలా ఉన్నా కేవలము దేవుని కృప వల్ల మాత్రమే మనం బ్రతికున్నామని, దేవుని కృప వల్ల మాత్రమే మనం జీవిస్తున్నామని, దేవుని కృప వల్ల మాత్రమే మనం సజీవులుగా ఉన్నామని మనలను మనము ఎప్పుడూ కూడా జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవునికి కృతజ్ఞులమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దినములు చెడ్డవి గనక, ప్రస్తుత కాలంలో ఉన్న రోజులు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలని కూడా దేవుని సెలవిస్తున్నాడు. ఇదిగో మీ వయసు 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు, వాట్ ఎవర్ మేబీ మీ వయసు ఎంతైనా కావచ్చు. దయచేసి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయం ఏంటంటే, మన వయస్సు ఎంతో అనేది ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఎంత ప్రయాసపడుతున్నారు దేవుని విషయమై, దేవునికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు, దేవుని వాక్యం చదవడానికి, దేవుని సన్నిధిలో ఆరాధన చేసే విధముగా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, మనలను మనము సిద్ధపరచుకోవడానికి మనము ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎందుకంటే మన వయసు ఒకవేళ 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయితే, ఇంతకాలము దేవుడు మనల్ని కాపాడి రక్షించి ఇక మీదట కూడా కాపాడనై ఉన్న దేవునికి కృతజ్ఞతగా మనము కనీసం ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి కదా. దేవుని నామాన్ని మహింపరిచే వారంగా మనం ఉండాలి కన్నా. మన దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? బంగారం అడగలేదు, వజ్రాలను అడగలేదు, ఆయన ఏది అడగలేదు. కానీ ఆయన మన నుండి కోరుకున్నది ఏదైనా ఒకటి ఉందంటే అది ఏంటంటే మన సమయాన్ని ఆయన కోరుకుంటున్నాడు, మన హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు, మన జీవితాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు రోజంతా నీవు ఎన్నో పలిపాట్ల మీద ముందుకు వెళ్తున్న సందర్భాల్లో కొన్ని నిమిషాలు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. దేవుడు ఎక్కడా కూడా మన విషయంలో ఆయన బింకములాడువాడు కాదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన మన విషయంలో ఏది బిగబట్టేవాడు కాదు. ఆయన మనకు ధారాళముగా తన కృపను అనుగ్రహించి, తన ప్రేమను అనుగ్రహించి, తన జాలిని, తన దయను మనకు అనుగ్రహించి ఆయన మన ఎడల ఎంతగానో కృప చూపుతున్నాడు. కాబట్టి రేపటి దినము అందరికీ ఏంటండి? సంపూర్ణ పరిశుద్ధ దినము గనక మనందరము కూడా పరిశుద్ధులమై, నీతిమంతులమై, దేవుని బిడ్డలమై మనలను సరిచేసుకుని ఈ డిసెంబర్ నెల 2026వ సంవత్సరం జనవరి నెల 1వ తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా ఈ 31వ తారీఖు వరకు కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యములను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని వాక్యమునకు విరోధముగా మనం మాట్లాడిన మాటలే కానీ, చేష్టలే కానీ, పనులే కానీ, ఏదైనా ఆయాస్కరమైన మార్గం దేవుని ఎడల మనం కనపరిచామేమో, దయచేసి దాన్ని జ్ఞాపకం తెచ్చుకుని దేవుని
సన్నిధిలో ఆ పరిస్థితిని ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని క్షమించమని అడిగి దాన్ని విడిచిపెట్టుకుని మనము నీతి మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు మనము దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడతాం. దేవుని వాక్యము సెలవిస్తుంది ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధ బల్లలోకి చేతులు ఉంచే ప్రతి ఒక్కరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు గనక వారి జీవితంలో జరిగించిన ప్రతి పనిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి విరోధంగా జరిగించిన ప్రతి క్రియను బట్టి దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులముగా నీతిమంతులుగా యథార్థవంతులుగా మనం బ్రతకడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి రమారమి దగ్గరగా 32 వచనాల వరకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని దేవాతి దేవుడు అపోస్తుడైన పౌలు గారి ద్వారా తెలియజేశారు. ఏంటంటే, అక్కడ దేవుని యొక్క బల్ల గురించి రాయబడి ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం తీసుకునే మొట్టమొదటి నెలలో మొట్టమొదటి ఆరాధనలో మనం తీసుకుంటాం కదా, దేవుని యొక్క రొట్టెను ఆయన శరీరంగా తీసుకుంటాం. ఆయన రక్తాన్ని మనము స్వీకరిస్తాము. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగిన ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవాన్ని పొందుతారని దేవుని వాక్యము ఎంతో రూఢిగా తెలియజేస్తుంది. అలాంటి భాగ్యాన్ని మనం ఎలా పొందుకున్నాం? దేవుని సన్నిధిలో దేవుని సువార్తను మనం విన్నాం. ఆ సువార్త విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్న వెంటనే మనం ఏం చేసాం? దేవునికి లోబడ్డాం. నేను చేసేది తప్పు ప్రభా, నన్ను క్షమించు, నాకు నీ పరిశుద్ధత కావాలి, పరిపూర్ణత కావాలి, నేను కూడా మార్పు చెందామనుకుంటున్నాను, నా మనసు మారిందని దేవుని సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత మనం ఏం చేసాం? దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో బాప్తిస్మాన్ని మనము తీసుకున్నాం. ఎప్పుడైతే నీతిమంతులుగా మనము పరిశుద్ధముగా మన మనసు మార్చుకుని దేవుని మందిరానికి వెళ్ళి సేవకుడితో పాటు నీటి మూలంగా మనం బాప్తిసం పొందాము. సేవకుడు మన నీటి మూలంగా మనకు బాప్తిసం ఇచ్చి నీటిలో మునిగి మన పాపాలన్నీ విడిచిపెట్టి తిరిగి లేచినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనకి ఏమనుగ్రహించాడంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం వలన మనం ఏమయ్యామంటే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం మార్చబడ్డాం. ఇక మీదట మనము లోకముతో మనకి ఎటువంటి సంబంధం లేదు. లోకముతో ఎటువంటి సంబంధం లేదంటే, లోకంలో ఉన్న కుటుంబంతోటో, తల్లిదండ్రులతోటో, బిడ్డలతోటో, రక్త సంబంధికులతో సంబంధం లేదని కాదు. ఈ లోకాధికారి అయినటువంటి సాతానుగాడి క్రియలకు మనకు ఎటువంటి సంబంధము లేదు అని. మనము జన్మ తరహా, కర్మ తరహా మనము పాపములో పుట్టిన వాళ్ళం కనుక మన జీవితంలో మనతో పాటు ప్రయాణం చేసిన ఆ పాపాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిలువ యాగములో దానిని లయపరిచి తన రక్తం ద్వారా మనలను కడిగి పరిశుద్ధపరిచారనే ఒక వాగ్దానము మనకుంది కనుక ఆ వాగ్దానము నెరవేర్పులోనికి మనం వెళ్ళాము కనుక మనందరం ఎప్పుడైతే నీటి ద్వారా బాప్తిసం పొందామో మనము కూడా దేవుని రక్తంలో కడగబడ్డాము. దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడ్డాం. తరువాత మనందరము కూడా దేవుని యొక్క బల్లలో అంటే దేవుని యొక్క సముఖపు సన్నిధిలో ఉన్నటువంటి ఆ రొట్టెను, ఆ ద్రాక్షారసాన్ని మనము దేవుని యందు భయభక్తులు కలిగి వినయ భయభక్తులతో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి పరిస్థితిని బట్టి, ప్రతి ఆశీర్వాదకరమైన పరిస్థితిని బట్టి, జీవితాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి ఆయాస్కరమైన మార్గము, దేవుని వాక్యమునకు విరోధమైన మార్గము మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దానిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడడానికి దేవుని మందిరంలో దేవాతి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞులమై దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క రొట్టెను, ద్రాక్షారసాన్ని మనం తీసుకొని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైతే ఆయన రొట్టెను, ఆయన ద్రాక్షారసాన్ని తీసుకుంటారో వారందరూ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా అందరూ కూడా మార్చబడి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం మార్చబడి దేవుని యొక్క యాజక సమూహములు, సార్వత్రిక సంఘములు దేవుడు రహస్య రాకడలో వచ్చినప్పుడు మనందరము ఎత్తబడే వారముగా మనందరం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువు యేసు తాను అప్పగింపబడిన రాత్రి
ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలన నేను కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించుదురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మీరందరము కూడా రేపు ఉదయకాల సమయంలో మందిరానికి వెళ్ళిన ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మన అపరాధములు మన దోషములన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధిలో విడిచిపెట్టి ఆయన బల్లను మనం కనుక ఆశ్రయిస్తే ఆయన కృప ఆయన కరుణ మనకెల్లప్పుడూ తోడుగా ఉంటుంది. కనుక మనందరము కూడా ఈ ప్రక్రియలో మనము ఒకటి పొందనై ఉన్నాము. ఏంటా ఆ పొందే భాగ్యము అంటే గనక దేవుని యొక్క రాజ్యంలో మనందరము కూడా ఉండబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యంలో మనందరం కూడా జీవించాలంటే దేవునికి ఇష్టలై బ్రతుకుట ఎంతో ఎంతో ధన్యత. దేవునికి ఇష్టలై బ్రతకడం అనేది ఎంతో ధన్యతగా దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. మనం గమనించుకోండి, ఈ లోకంలో ఉన్న రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరము, ఈ రక్త మాంసములు దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అనేది జరగదు. ఎందుకంటే ఈ శరీరము మంటి నుండి తీయబడినది కనుక ఈ శరీరం మరలా మంటికి వెళ్ళిపోతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుందని ప్రసంగి మహాభక్తుడు సొలొమోను గారు మనకి ప్రసంగి గ్రంథంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక ఒక వాక్షణాన్ని మీకు నేను చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50వ వచనాన్ని. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50వ వచనము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, ఎవరు చెప్తున్నారండి మాట? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు. కొరింథీ సంఘానికే కాదు, మనతో కూడా చెప్తున్నారనమాట. సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, నేను చెప్పబోయేది ఏంటంటే రక్త మాంసములు, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ రక్త మాంసములు ఏవైతే ఉన్నాయో మనుషులైన మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. ఇది పాపములో పుట్టిన శరీరం, పాపములో పెరిగిన శరీరం, పాపముని చేస్తున్న శరీరము. ఈ శరీరము ఏంటంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన నేరవు అని అన్నాడు. తర్వాత క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము గాని నిమిషంలో ఒక్క రెప్ప పాటున కడబూర మోగగానే మనందరము మార్పు పొందుదము. బూర మ్రోగెను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్తను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్తతను ధరించుకున్నప్పుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ శరీర రక్త మాంసములు ఏ విధంగా కూడా పనికిరావు. కానీ ఇదిగో ఒక మర్మాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి అనేకమైన వాక్యాలు మీరు విన్నారు, అనేకమైన స్వార్థలు మీరు విన్నారు, అనేక సభలకు వెళ్ళారు, అనేకమైన దేవుని యొక్క సంపూర్ణమైన పరిశుద్ధుల చేత అనేక వాక్యాలు ప్రకటింపబడ్డాయి. నేను వినలేదు, చదవలేదు, చెప్పలేదు అని నేను అనను, కానీ పరిశుద్ధాత్మదేవుడు ఒక వాక్యాన్ని మీకు తెలియచేయమన్నాడు. ఆ వాక్యాన్ని తెలియచేయడానికి ఈ నా ప్రయత్నం ఏంటంటే ఒక మర్మము మనకు తెలియజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటా మర్మం అంటే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ. నిద్రించడం అంటే ఏంటండి? ప్రతిరోజు సాయంత్రం మనం పడుకుంటాం కదా, ఆ నిద్ర కాదు. నిద్రించుట అంటే దేవుని వాక్యం ప్రకారం చనిపోవుట, ఈ జీవితాన్ని ముగించుట అని అర్థం వస్తుంది. కాబట్టి ఆ మాటను పరిశుద్ధమైన వాక్యంలో పౌలు గారు ఏ విధంగా తెలియజేస్తున్నారంటే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనందరము నిద్రించము కానీ, మనందరం కూడా చనిపోం కానీ, నిమిషములో
1 minute, నిమిషం అని రాయబడి ఉంది. వాక్యానుసారంగానే మనం ధ్యానం చేద్దాం. నిమిషంలో ఒక రెప్పపాటున, నిమిషంలో ఒక రెప్పపాటు అంటే సెకండ్ కంటే తక్కువ సమయం. ఒక నిమిషానికి 60 సెకండ్లండి. ఒక నిమిషానికి 60 సెకండ్లు. 60 నిమిషాలు కలిపితే ఒక గంట అంటాం కదా, అలాంటిది 24 గంటలు కలిపితే ఒక రోజు. అలాంటిది ఒక నిమిషంలో రెప్పపాటున, ఒక నిమిషానికి ఎన్నిసార్లు మనం కన్నార్పుతాం? సెకండ్కి 2-3 సార్లు కన్నార్పుతాం అనుకుంటాం మనం. నాకు తెలిసినంత వరకు ఒక సెకండ్లో ఒక చిటిక కంటే ఇంకా తక్కువ, ఒక సెకండ్లో మనము 3-4 సార్లు కన్నార్పుతాం. కన్ను మూసి తెరుస్తాం. మనది ఆ విషయం మనకి తెలియకుండానే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే దేవుని యొక్క రాజ్యంలోంచి, దేవుని యొక్క పరలోక రాజ్యంలోంచి మనకి ఏమైనా పడుతుందంటే కడబోర. ఒక కడబోర అంటే కడబోర అంటే కడ అంటే చివరి, బోర అంటే శబ్దము లేదా ఒక మాట లేదా ఒక పలుకు అని మనం దానిని అర్థం చేసుకోవాలి. కడబోర మ్రోగగానే మనందరము మార్పు పొందుదుము. మనందరం ఏమవుతామంటండి? మార్పు పొందుతామంట. భూమి మీద బ్రతికున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరము, ఈ క్షయమైన ఈ శరీరాన్ని అక్షయమైన శరీరముగా మార్చబడి మార్పు చెంది, ఐ రిపీటెడ్ మై వర్డ్స్, నేను మరలా చెప్తున్నాను, ఈ క్షయమైన ఈ శరీరము అక్షయమైన దేవుని శరీరముగా, దేవుని రూపముగా, ఆదికాండ గ్రంథంలో ఉంటుంది కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను సృజించెదము అని దేవుని వాక్యం ఎలాగైతే సెలవిచ్చిందో ఆ మాటల ప్రకారము ఈ క్షయమైన ఈ శరీరము మహిమ శరీరముగా మార్చబడి ఒక్క రెప్పపాటున మనందరం ఏమవుతామంటే దేవుని యొక్క రాజ్యములోనికి లేదా దేవుడు రానయ్యున్న మధ్యాకాశంలోనికి మనందరం కూడా కొనుపోబడదుము. ఆమేన్. కొనుపోబడదుము. దేవుని రాకడ, ఈ కడపూర బ్రోగక ముందు చనిపోయిన వారందరూ కూడా సమాధులు తెరవబడి వారు దేవుని యొక్క ఆత్మ ప్రేరణ వలన వారందరూ కూడా ఆ మృత తుల్యమైన ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన పరిపూర్ణమైన దేవుని యొక్క శరీరాన్ని పొందుకుని వాళ్ళందరూ కూడా జీవాన్ని పొందుకుని వారందరూ కూడా దేవుని యొక్క మధ్యాకాశంలోనికి ముందుగా వెళతారు. భూమి మీద బ్రతికి ఉన్న మనము, ఒకవేళ భూమి మీద బ్రతికున్న ఆ సమయానికి మనం బ్రతుకుంటే సజీవులమై ఉన్న మనము ఈ శరీరము, ఈ క్షయమైపోయే శరీరాన్ని మనం విడిచిపెట్టి అది అక్షయమైన శరీరాన్ని మనము ధరించుకుని దేవదూతల వలె దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడి కన్నురెప్ప పాటులో మనమందరము కూడా దేవుని యొక్క సముఖంలోనికి మనము ఎత్తబడతాం. దీనిని రహస్య రాకడా అంటారు. ఏమంటారు? దీనిని రహస్య రాకడా అంటారు. ఈ రహస్య రాకడ కనురెప్ప పాటులో జరుగుతుంది కనుక ఈ రహస్య రాకడకు మనం చేయవలసింది ఏదైనా ఒకటి ఉంది అంటే ఏంటంటే మనము పరిశుద్ధపరచుకోవాలి. మన మాటలు, మన చూపు, మన తలంపులు, మనం ఏం వింటున్నాం, మనం ఏం ధ్యానిస్తున్నాం, ప్రతీది కూడా దేవునికి విరోధమైనది ఏమన్నా ఉంటే, అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, ఫలానా ఆ పరిస్థితి నేను వదులుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు నాయనా, నాకు నీ సహాయం కావాలి అని ఎప్పుడైతే కనుక నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనాపూర్వకంగా నువ్వు సిద్ధపడతావో దేవాతి దేవుడు మనకు ఎంతగానో సహాయం చేసి ఆ పాపము నుండి మనం విడిపిస్తాడు, మారు మనసును అనుగ్రహిస్తాడు. మనం బాప్తిస్మ అనుభవంలోనికి వెళ్తాం. దేవుని సన్నిధిలో బల్లలో మనము చేతులుంచుతాం. క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి మనం వెళ్తాం. పరిశుద్ధులముగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా మనం జీవిస్తాం. మనలో పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆ తర్వాత అంతము వరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని, కృపను దేవుడు మనకి ఎంతగానో అనుగ్రహిస్తాడు. అప్పుడు మనం ఏమవుతామంటే ఈ
క్షయమైన ఈ శరీరమును అక్షేత శరీరముగా మనం మార్చుకుని ఆయన కడబూరం రోగగానే మనము కూడా సంపూర్ణ పరిశుద్ధులుగా దేవుని రాజ్యానికి మనము ఎత్తబడతాం. దేవుని యొక్క సన్నిధిలో మనందరం కూడా ఉంటాం. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనం ఉంటాం. అప్పుడు దేవునితో యుగ యుగాలు తరతరాలు దేవునిలో ప్రేమ విందులో మనం పాల్గొని దేవుని యొక్క నిత్యత్వంలో మనందరం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ దేవుని యొక్క రాజ్యములో అపరిమితమైన అక్కడ ఆకలి దప్పులు ఉండవు, బాధలు ఉండవు, కష్టం ఉండదు, చెమట ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. యుగ యుగాల తరతరాలు దేవుని రాజ్యంలో మనందరం కూడా సంతోషంగా ఉండడానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ క్షయమైన ఆ శరీరమును ఈ శరీరమును విడిచిపెట్టి అక్షయమైన దేవుని యొక్క శరీరాన్ని మనము పొందుకుని రెప్పపాటులో, గుర్తుపెట్టుకోండి విషయాన్ని, రెప్పపాటులో మనందరము కూడా కడబూరం రోగగానే మార్పు పొందుదము. బ్రోర బ్రోగెను మనందరం కూడా లేపబడి ఎత్తబడి దేవుని యొక్క పరలో మధ్యాకాశంలోనికి మనందరం వెళ్ళిపోతాము. ఆయన తల్లి తన బిడ్డలను ఎలాగైతే హక్కున చేర్చుకుంటుందో, కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కలతో దాచుకుంటుందో, ఈ భూమి మీద ఉన్న సంపూర్ణ పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా దేవాతి దేవుడు మధ్యాకాశంలో వారిని హక్కున చేర్చుకుని వారందరినీ తన ప్రేమతో నింపి తనతో పాటు నిత్యత్వంలో జీవించడానికి దేవాది దేవుడు గొప్ప కృపను అనుగ్రహిస్తాడు. దయచేసి మోసపోకండి. పరిస్థితులన్నీ కూడా తారుమారుగా ఉన్నాయి. దేవుని మాటలు అతి శ్రద్ధగా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరెవరో ఏంటేంటో మాటలు చెప్తూ ఉంటారు, వాటిని పట్టించుకుని మన జీవితాన్ని పాడు చేసుకోవడానికి మనం సంసిద్ధపడొద్దు. దేవుని వాక్యంలో అలా ఉంది ఇలా ఉంది అని చెప్తే గుడ్డిగా నమ్మకండి. రెఫరెన్స్ తోటి దేవుని వాక్యాన్ని ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా సూటిగా సుత్తి లేకుండా ఎక్కడా ఒక పొల్లైన కలపకుండా తీసివేయకుండా యథార్థంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో అది చిన్నవాళ్లే కావచ్చు, పెద్దవాళ్లే కావచ్చు, ఆ వాక్యాన్ని అంగీకరించండి. ఆ వాక్యానుసారంగా పరిపూర్ణ పరిశుద్ధులుగా మీరు జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. కాబట్టి రేపొద్దున మనకి అందరికీ గొప్ప భాగ్యం ఏంటంటే అందరూ కూడా దేవుని మందిరానికి వెళ్తారు. అందరూ దేవుని సన్నిధిలో పాడి స్తుతించి ఆరాధించిన తర్వాత దేవుని బల్ల ఆరాధనలో చేతులంచుకు ముందు, ప్రభువా నేను పాపిని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా మార్చావు నాయనా, నువ్వు ఇచ్చిన రక్షణ కాపుదలను నమ్మకంగా నేను కాపాడుకోవడానికి నీ కృప నాకు అనుగ్రహించు. గత కాలంలో నేను ఎంతో పాపిని, దౌర్భాగ్యుడను, నా కోసం నువ్వు చనిపోయి నన్ను పరిశుద్ధుడిగా మార్చావు. నన్ను నీ కృపలో జ్ఞాపకం తెచ్చుకున్నావు. నువ్వు ఇచ్చిన రక్షణ జీవితాంతకాలం నాకు తోడుగా ఉండాలని అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మనం గనక దేవునికి సమర్పించుకుని దేవుని కొరకు నమ్మకంగా బ్రతికితే గనక మనము బలహీనులమని తెలుసుకున్న దేవుడు మనము ఏ విధంగానూ కూడా మనము శక్తివంతులము కాదు అని తెలుసుకున్న మన యేసయ్య మనకు తోడే ఉంటారు, మనలో ఉంటారు, మనతో ఉంటారు. మనము ఏ పాపంలోనికి, ఏ శాపంలోనికి, ఏ దోషంలోనికి వెళ్లకుండా ఆయన చేయి మనలను పట్టుకుంటుంది. ఈ లోకంలో ఎంత ఆస్తున్నా, అంతస్తున్నా, ఎంత పేరు ప్రత్యేకతలు ఉన్నా, ఎంత గొప్పవారైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు కనుక ఆయుష్ ఇవ్వకపోతే భూమి మీద ఎవడు జీవించడు. ఇంకొక విషయాన్ని మరలా నేను గుర్తు చేస్తున్నాను. నీ శరీరము బాగుండగానే, నీ ఆత్మ బాగుండగానే, నీ జీవితం బాగుండగానే, నీ ఆలోచనలు బాగుండగానే నీకు జన్మనిచ్చిన నీ తండ్రిని స్మరణకు తెచ్చుకోండి. ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టి పరిశుద్ధులుగా మార్చబడి దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడండి. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. రేపు తీసుకునబోయే దేవుని యొక్క బలలో పరిశుద్ధులమైన దేవుని యొక్క బిడలుగా చేతులుంచి ఆ బలను మనం ఆశ్రయిద్దాము. ఆ బల ద్వారా మనందరము సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడతాము. దేవుని రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉంటాము. దేవుని రాజ్యాన్ని మనము కట్టేవారంగా ఉంటాము. దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా పరిపూర్ణంగా పరిశుద్ధులుగా జీవించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటే క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొని దేవుని యొక్క రాజ్యంలోనికి ఎత్తబడే వారముగా మనందరం ఉంటాము. కడబూరం రోగగానే రెప్పపాటులో మనం దేవుని సన్నిధిలోనికి వెళ్తాము. ఆ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని కొరకు నమ్మకస్తులై మీరు ఉండాలని నా ఆకాంక్ష. ఇవి నా మాటలు కాదు, నా దేవుడు నా హృదయంలో, నా నోటిలో ఉంచి ఆయన మాట్లాడుతున్నారు. నేను
నిష్ప్రయోజనమైన వాడను నాకు తెలుసు. కానీ నా దేవుని కృప కాపుదలను బట్టి నన్ను మరణము నుండి తప్పించిన నా దేవునికి కృతజ్ఞతగా నేను ఇలా నిలబడుతున్నాను. ఆయన వాడుకుంటున్నాడు. అట్టి కృప నీకు నాకు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు. నేనేమి కూడా వాక్చాతుర్యము కలిగిన వాడను కాదు. నీ యందు నేను ఏ విధంగా కూడా యోగ్యత లేని వాడను ప్రభువా. కానీ నన్ను మరణము నుండి తప్పించి అయ్యా మీ దర్శనాన్ని నాకు అనుగ్రహించారు. మీ మాటను నేను విన్నాను, మీ స్వరాన్ని నేను విన్నాను. నా కుమారుడా, నేను నీకు తోడై ఉండబోతున్నాను, నీకు తండ్రిగా నేను ఉంటున్నానని వాగ్దానం ఇచ్చారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి 9వ వచనాల వరకు మీరు నాకు వాగ్దానం ఇచ్చి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింప తప్పిపోవద్దు, భయపడకము, దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను అని నాకు వాగ్దానం ఇచ్చారు. నీ దర్శనం ఇచ్చారు, నీ పరిశుద్ధాత్మనిచ్చారు, నా హృదయంలో మీ వాక్యమును ఉంచారు. మీరు చెప్పమన్న మాటలే నేను చెప్పానని నమ్ముతున్నాను. ఒక్క పొల్లైనను కూడా నేను దీంట్లో ఏది కలపలేదని నమ్ముతున్నాను. అయ్యా, ఉన్నది ఉన్నట్లుగా సూటిగా తేటగా నీ సువార్తను ప్రకటించమని నాకు ఆజ్ఞ ఇచ్చారు. దాని ప్రకారం నేను చేస్తున్నాను ప్రభా. ఈ లోకంలో ఉన్న మనుషులకు, అధికారులకు, కొంతమంది సేవకులకు, రక్త సంబంధికులకు నేను నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నాయన, నేను దాని గురించి ఆలోచించట్లేదు. నేను కోరుకున్నది ఒకటే, నా ప్రాణాత్మ దేహములను కాపాడుతున్న నా యేసయ్యకు కృతజ్ఞతగా, నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుని కృతజ్ఞతగా నేను దేవుని పరిచర్య చేస్తున్నాను. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించి దీవించి మీ కృపతో నింపండి. ఈరోజు విత్తబడిన వాక్యము మా అందరిలో ఫలభరితంగా మార్చి సంపూర్ణ పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా మమ్మల్ని చేసి అయ్యా, రెప్పపాటులో నేను కడబోరం రోగగానే మేమందరము మార్పు చెంది అక్షయమైన శరీరాన్ని ధరించుకుని నీ పరలోక రాజ్య వారసులుగా మేము బ్రతకడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.